నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం పృథ్వీ గారు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుమారం రేపుతున్నాయి. నాకే ఒక రకంగా ఒకలాంటి భయం వేస్తుంది, ఒకలాంటి బాధ అనిపిస్తుంది విశ్వక్సేన్ గారిని చూస్తుంటుంటే. అయ్యో, మా సినిమాలో ఇంతసేపే ఉన్నాడండి, ఇప్పుడు ఆయన మాటలు పట్టుకుని ప్రొడ్యూసర్ ఏం కావాలి, నేనేం కావాలి, ఇంత కష్టపడ్డాం, దయచేసి క్షమించండి, మా సినిమా మీద మీ కోపాలు, మీ పగ మా మీద చూపించద్దండి అని. ఇక్కడ రెండు వైపులా మనం చూసుకోవాలి. ఇప్పుడు 150 మేకలు, 11 మేకలు అని అంటే ఒక వ్యక్తిని నేను మేకతో పోల్చినట్టే కదా, ఊరుకుంటారా? ఊరుకోరు. బట్ సినిమా ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఎంటర్టైన్మెంట్ దగ్గర ఒక రాజకీయం పులుముకునేసరికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఏం జరిగే అవకాశం ఉంది? ఈ సినిమాని అంటే ఈ రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ చేస్తారేమో అని కూడా అనుకుంటున్నారట. వచ్చిన వార్త అవును కాదు తెలీదు. నిజమా ఏంటి? నిజంగా మనిషి పుట్టుకలో ఉన్నటువంటి సిగ్గు శరం లేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే పృథ్వీ. అలా మాట్లాడకూడదు యాక్చువల్గా మనం. అలాగే మాట్లాడాలి. కానీ ఇలాంటి వాళ్ళని నిజంగా టీటీడీ పదవి ఇస్తే అక్కడ సిగ్గు తీసావు, తెలుగులో సిగ్గు అంతా తీసావు. ఎస్విబిసి నెక్స్ట్ ఇప్పుడు పోనీ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చిన పాపానికి వీడిని ఎందుకు మేపుతున్నారు అసలు? క్యారెక్టర్స్ ఇచ్చి వీళ్ళ సినిమాని డ్యామేజ్ చేసే హక్కు వీడికి ఎక్కడిది? ఎవరిచ్చారు అసలు? ఆ సిచ్యువేషన్ వీడికి మైక్ ఎందుకు ఇచ్చారో తెలుసా? వాళ్ళు ఇవ్వాలనుకోని కూడా ఇవ్వాలా. చక్కగా ఈవెంట్ పెట్టుకున్నారు, చిరంజీవి గారు వచ్చారు, మన గెస్ట్ వచ్చారు, మన అందరం వెళ్ళి రిసీవ్ చేసుకుంటే బాగుండదు అని పాపం విశ్వక్సేన్ వాళ్ళ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ అటు వెళ్ళారు. సుమ గారు ఎంతో ఎక్స్పీరియన్స్, చిట్టుగా వెళ్తే ఎన్ని ఈవెంట్లు చేస్తుంది, మేనేజ్ చేస్తుందిలే అని అనుకున్నారు. పాపం సుమకి ఏంటంటే ఎవరితో మాట్లాడించాలా, ఇక్కడేమో పోనీ ఏమైనా పాటలు పాడతారా గెంతుతారా అంటే వాళ్ళు ఎవరు లేరు. ఏం చేస్తామంటే వీడు కనబడ్డాడు, పిలిచి మైక్ ఇచ్చింది, చెప్పరా బాబు నువ్వేం చేయలేకపోయావు ఈ సినిమాలో అని. వీడు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే సినిమాలో తన క్యారెక్టర్ గురించి రివీల్ చేయడం. ఫస్ట్ అది పెద్ద తప్పు. నువ్వు ఎలా రివీల్ చేస్తావు? ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుందండి, మీరు నవ్వుకుంటారు, ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు వీళ్ళందరికీ థ్యాంక్స్, సరిపోలా, అయిపోయింది. ఇలా కాకుండా నా క్యారెక్టర్ మేకల సత్యం, నాకు ఇన్ని రోజులు షూటింగ్ ఇచ్చారు, నేను ఓ సీన్లో అలా చేశాను, ఈ సీన్లో ఇలా చేశాను, ఇంకా చెప్పే సినిమా అంతా నువ్వు, ఇంకేముంది దాంట్లో? సరే చెబితే చెప్పావు, అంతవరకు బాగానే ఉంది. వైసీపీ ఎందుకు వచ్చింది మధ్యలో నీకు? నేను వచ్చినప్పుడు 150 మంది ఉన్నారండి, మేకలు ఉన్నాయి, అదేంటో అయిపోయేసరికి 11 మేకలే మిగిలాయి. అంటే 151 ఎమ్మెల్యేలు ఉండే, చివరికి 11 ఎమ్మెల్యేలు మిగిలారని నువ్వు ఎద్దేవా చేసావు. ఎవరిని మెప్పించడానికి ఎద్దేవా చేసావు? వీళ్ళు ఎందుకు వచ్చారు నీకు? ఈ విధ్వంసం గురించి పాపం నిజంగా తెలియదు. అప్పుడే చిరంజీవి గారు వచ్చారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మనం ఇప్పుడు చెప్పాలి ఈ మాట. దానికి చిరంజీవి గారు పగలబడి నవ్వినట్టు ఎడిటింగ్ లో పాపం అక్కడ అసలు లేరు. అదే అంటున్నా, మనం కొన్ని ఎడిటింగ్స్ లో కొన్ని వీడియోస్ చూస్తే ఈయన పగలబడి నవ్వినట్టు, విశ్వక్సేన్ కూడా దాన్ని ఎంజాయ్ చేసినట్టు చూపించారు. బట్ తప్పు అక్కడ, ఆ ప్లేస్ లో చిరంజీవి గారు లేరు, విశ్వక్సేన్ కూడా లేరు. క్లారిటీ కూడా ఇచ్చాడు, లేరు. అవును, వాళ్ళ ఇటు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే ఈవిడ మేనేజ్ చేయడం, సుమగారు తప్పు కూడా లేదు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, 10 మందికి తెలిసిన ఆర్టిస్ట్, వీడిని పిలిస్తే ఏదైనా ఎంటర్టైన్ చేస్తాడు, కమెడీనే కదా అనుకుని మైక్ ఇచ్చింది. వాడు అలా వాగుతాడని ఈవిడకి తెలియదుగా. వీళ్ళందరూ వచ్చారు, ఆ తర్వాత పాపం ఏం జరిగిందో తెలియదు, ఈవెంట్ నీట్గా అయిపోయింది. చిరంజీవి గారు కూడా ఏం మాట్లాడారు, కర్మగాలి దాన్ని దీన్ని అటాచ్ చేశారు. అప్పట్లో ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందింది అని ఆయన అన్నాడు. ఇక సోషల్ మీడియాలో ఇక దుమారం, అది ఇది అటాచ్. ఏం జరుగుతుందో అర్థం కాల విశ్వక్సేన్కి. ఎందుకు వీళ్ళందరూ బాయ్కాట్ అంటే అసలు ఏం చేసాం మనం, ఓసారి తిరగేసి చూద్దామంటే వీడి దగ్గర అయితే వీడు వాగిన వాగుడు. ఎంతమంది బాయ్కాట్ అని చెప్పి చూసారా? అమ్మో లక్షలు, 75,000 ఎంతో వచ్చిందంట. అండ్ కొంతమంది అంటున్నారు ఇది పబ్లిసిటీ స్టంట్ ఏమో, విశ్వక్సేన్కి ఇలాంటి అలవాటే కదా. అమ్మ పబ్లిసిటీ స్టంట్ అంటే సినిమాకి ఉపయోగపడే సినిమాని చంపుకుంటారు ఎవరైనా? బాయ్కాట్ అంటే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ నడుస్తుంటేను చంపరు. అండ్ ఇప్పుడు సరే వీడేదో చేశాడు, వదిలేద్దాం, వాడి గురించి మాట్లాడుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇప్పుడు విశ్వక్సేన్ పరిస్థితి ఆలోచిస్తే ఏదో రకంగా కాంట్రవర్సీ అవ్వాలన్న ఉంటుంది విశ్వక్సేన్ సినిమా. ఏంటి అసలు చూడు, మనం గతంలో కూడా కొన్ని ఈయన కావాలని చేసినా ఇంకోటి ఏంటో. ఇప్పుడు ఆ ఫ్రాంక్ తర్వాత TV9 ఆవిడ ఈయనని గెట్ లాస్ట్ అనడము, అది వి డిడెంట్ ఎక్స్పెక్ట్, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అలా ఎలా జరిగింది? అప్పుడు ఆ సినిమా గురించి తక్కువ, ఈ ఇష్యూ ఎక్కువ. మళ్ళీ దాస్ కా దమ్కి దాన్ని ఎవరో ఏదో చేస్తున్నారు అని చెప్పేసి కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం, అది కూడా చూసాను. నెక్స్ట్ మళ్ళీ గామిని కూడా వదలలేదమ్మా,
అది ఎప్పుడో అయిన కెరీర్ తొలినాళ్ళలో ఒప్పుకున్న సినిమా, క్రౌడ్ ఫండింగ్ సినిమా. అప్పుడో రూపాయి వస్తే అట్ట చేసుకుంటూ మొత్తానికి రిలీజ్ చేసుకున్నారు 6 సంవత్సరాల తర్వాత మొన్న. అండ్ అది అవార్డ్ ఓరియంటెడ్ సినిమా, నిజంగా దానికి అవార్డు రావాలి. అలాంటి సినిమాని కూడా పట్టుకొని బుక్ మై షోలో నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు, రేటింగ్ తగ్గిద్దామని కావాలని, సినిమా చూడకుండా. ప్రతిసారి వివాదం. ఎందుకు ఇట్లా అవుతుంది? సరే లైలా మొత్తానికైతే ఏ వివాదం లేకుండా వచ్చిందిరా, అబ్బా అనుకున్నారు అందరూ, సంతోషంగా ఉన్నాం. ఫస్ట్ నుంచి ఏం లేదు, ఎక్కడ వివాదం రావట్లా. పోనీ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల ఏమన్నా మహిళా సంఘాలు ఏమన్నా గొడవ చేశారంటే అది కూడా జరగల. క్లీన్గా నీట్గా వెళ్తా ఉంది. అప్పుడెప్పుడో చిత్రం బల్లారే విచిత్రం, తర్వాత మేడం రాజేంద్ర ప్రసాద్ గారి మేడం, ఇప్పుడు లైలా అంతే. మధ్యలో ఇంకేం లేవు ఇండస్ట్రీకి చెప్పుకో ఆ రేంజ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు. లైలా వచ్చింది. విశ్వక్సేన్ కూడా అంత బాగా చేశాడు. మళ్ళీ చాలామందికి అసలు తెర మీద ఎందుకు చూడాలనుకున్నారంటే ఆ ట్రైలర్లో ఆడవేషం వేయడం వేరు, నువ్వు సెడ్యూస్ చేయడం వేరు. నువ్వు వంగి సెడ్యూస్ చేస్తున్నావు, నడుము చూపించి సెడ్యూస్ చేస్తున్నావు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేశారు? ఏమైనా చీటింగ్ చేశారా, లేకపోతే తల చూపి కూడా వేరే అమ్మాయిని పెట్టి ఇష్టం పెట్టా? అసలు ఎలా మేనేజ్ చేశాడు, ఇది ఏంటి అని చూడడానికి చాలా మంది సినిమా మీద పెరిగిపోయింది అంచనాలన్నీ. పోనీ వివాదం అనుకుంటే మొన్నటి దాకా నందమూరి వాళ్ళ వెనకాల తిరిగాడు, ఇప్పుడు చిరంజీవి గారి వెనకాల తిరుగుతున్నాడు అని అన్నారు. అది కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలే, సాగింది. ఇక రిలీజ్ అవుతుంది అనగా వాళ్ళకు కూడా తెలియకుండా పొద్దున్న లేసరికి బాయ్కాట్. అంటే మేమేం చేశాను రా బాబు అని చూస్తే వీడియోలో ఇది. ఎవరికైనా ఎలా ఉంటుంది, ఏం చేశారు? కానీ నన్ను అడిగితే ఏ సినిమానైతే ఈ మధ్య కాలంలో నేను చూసింది, ఏ సినిమాకైతే ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయో ఆ సినిమాలే నిలబడుతున్నాయి, పెద్ద హిట్లు. దేవరా అలాగే ఇబ్బంది పడింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ దాకా వెళ్ళింది, బాయ్కాట్ దేవరా అన్నారు, ఏవేవేవో అన్నారు. ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. పుష్పని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చెప్పాల్సిన, ఫ్లాప్ అన్నారు రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత. ఇప్పటికీ పుష్పని ఏదో విధంగా గిడ్లుతానే ఉన్నారు అందరూ. 2000 కోట్లు కొల్లగొట్టి అక్కడ పెట్టేసింది. మొన్న తండేల్ని ఇబ్బంది పెట్టారు, ఆ సినిమా ఇప్పుడు హిట్. ఇప్పుడు లైలా కూడా సూపర్ డూపర్ హిట్. చూడు 100% సినిమా హిట్. అండ్ విశ్వక్సేన్ అసలు అలా ఎలా చేశాడో ఏంటో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో అది చూడడానికే చాలా మంది సినిమాకి వెళ్ళాలనుకున్నారు. యాక్చువల్గా విశ్వక్సేన్ కలర్ మంచిగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటాడు కాబట్టి ఆ అబ్బాయి ఇంకొంచెం అందంగా కనిపించాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన ఏఐలోను అట్లా చూస్తుంటే కొంతమంది హీరోలు అమ్మాయి అయితే ఎట్లా ఉంటారో చూపిస్తున్నారు. ఒకవేళ అదే హీరోకి పాప పుడితే ఎలా ఉంటారో మనం ఏఐలో చూస్తున్నాం, ఎంత క్యూట్ ఉంటున్నారు. ఆ టైంలోనే విశ్వక్సేన్ గారు ఇలా అమ్మాయి గెటప్ వచ్చేసరికి అట్రాక్టివ్ అయిపోయింది, ఇది కూడా ఏఐ ఏమో అనుకున్నారు. సో అది ప్లస్ పాయింటే. కానీ ఇక్కడ వచ్చింది ఒక పెద్ద రచ్చ. వీళ్ళు కూడా వీడిని ఒక ఊరకొక్క అనుకొని ఏమాత్రం వీడి మాటలు పట్టించుకోకుండా, సినిమాకి వీడికి సంబంధం లేదనుకొని ఈ సినిమాని చూస్తే నిజంగా వైసీపీ వాళ్ళు ఎవరైతే బాయ్కాట్ చేస్తున్నారో నిజంగా సినిమా నచ్చుద్దా అంటే ఒకటి నిజంగా ఇప్పుడు ఎవరైనా మరీ అంత సినిమా మీద వాళ్ళ కోపం చూపిస్తారని నేను అనుకోవద్దు కూడా, ఎందుకంటే వాళ్ళు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు. కానీ ఇంత పెద్ద మాట అన్నప్పుడు నీది కరెక్టే అనుకుందాం అబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది కరెక్టే, కానీ నా వల్ల ఒక యూనిట్ ఒక సినిమా దెబ్బ పడుతుంది అన్నప్పుడు నా ఈగో ఒక మెట్టు దిగి సారీ చెప్పడంలో తప్పే ఉంది. మొన్న అరవింద్ గారు ఏదో మాట్లాడారు, మీరు రామ్ చరణ్ గురించే మాట్లాడారు, సొంత మేనల్లుడే అయినా సరే నా ఉద్దేశం అది కాదు, మీరు ఇబ్బంది పడుంటే సారీ. అంత పెద్ద ఆయన సారీ చెప్పారు. పృథ్వీ గారు సారీ చెప్పాను అని ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పారు, తెలుసా మీకు? వాడి గురించి మాట్లాడుకోవడమే దండగా అంటున్నాను. అంటే ఆయన కనీసం ఆ మాట చెప్పి నేను వాడి మనుషుల లెక్కలోనే వెళ్ళలేదు స్వర్ణ. వాడి గురించి మనం ఇన్సేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే లైలాని అందరికీ చేరువ చేయడం అంతే. వాడు ఒక మనిషే కాదు, వాడి గురించి మాట్లాడడం కూడా దండగా. లైలా సినిమా అందరికీ రీచ్ అవ్వాలి. వైసీపీ వాళ్ళు అదేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విశ్వకు ఒక క్లారిటీ ఇచ్చారు. సినిమాలో కూడా ఆ సీన్ లేదంట. ఆ మేకల గురించి వీడు అన్నట్టుగా గొర్రెలు అట్లా అసలు ఏమీ లేదు. వాడు ఎందుకు అట్లా మాట్లాడే కూడా మాకు తెలియదనే చెప్పాడు. ఆయన చెప్పారు కూడా చాలా నిడివి తక్కువ అండి ఆయనది, మేము క్షమాపణ చెప్తున్నాం, ఆయన ఎందుకు అలా మాట్లాడో మాకు తెలియదు, దయచేసి సారీ అండి క్షమించండి అన్నా అని కూడా చెప్పాడు. పాపం చాలా జాలేస్తుంది, నాకైతే బాధ అనిపించింది. లైలా సినిమా హిట్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఎందుకంటే ఎంత ఇష్యూస్ నడిచాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్.